ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. కొంతమంది సేవ నిమిత్తంగా ఈ మధ్య కాలంలో ఎలా ఉంటున్నారంటే, వారిని గురించి చెప్పటమే బాధగా ఉంది. అంటే ఒకరిని విమర్శించడం కాదు, కానీ దేవుని సేవ అనేది మనం సేవకుడిగా ఉన్న సేవకులు ఎలా ఉండాలంటే, ప్రభు అంటున్నారు, మీరు ఉచితముగా పొందితిరి కనుక మీరు ఉచితముగా బోధించండి అని ప్రభువారు ఆయన శిష్యులకు చెప్తున్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూస్తే ప్రభు చెప్పిన మాట ఇది. మీరు వెళ్ళి ప్రకటన చేయండి. ఏమని అంటే, ప్రభు చెప్తున్న మాట శిష్యులకు, పరలోక రాజ్యము సమీపంగా ఉంది కనుక ప్రకటించండి, బోధించండి, రోగులను స్వస్థపరచండి, దురాత్మ పీడితులను విడిపించండి. మీరు ఉచితంగా పొందుతారు కనుక ఉచితంగానే ఇవ్వండి అని ప్రభు మాట్లాడుతున్నారు. ఉచితంగా పొందుతారు కనుక ఉచితంగా ఇవ్వుడి. పనివాడు జీతానికి పాత్రుడు కనుక ఖచ్చితంగా దేవుడే పోషిస్తాడు. మీరు వెళ్తున్నప్పుడు బ్యాగ్స్ తీసుకుని వెళ్ళొద్దు అని ప్రభువారు అక్కడున్న శిష్యులకు చెప్పడం జరిగింది. అంతేకాదు అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 18వ వచనం చివరిలో ఉంటుంది, సువార్తను ఉచితంగా ప్రకటించుటే నా జీతము అంటున్నాడు. చూసారా, సువార్త మనం ఉచితంగా బోధించాలి. చాలామంది సువార్తకి మధ్య రేటు పెట్టారు. మేము వస్తే మీరు ఎంత ఇస్తారు, ఎంత ఇస్తే మేము వస్తాము అన్నట్లుగా సువార్తకు ఒక రేటు పెట్టడం ఏంటండి? అలాగా చాలామంది చూస్తున్నాం, వింటున్నాం. చాలా బాధాకరంగా ఉంటుంది. సువార్త అనేది ఏంటి అంటే, దేవుని యొద్ద నుంచి తీసుకున్న మాటను, దేవుని యొద్ద గోజాడే మాటను దేవుని యొక్క ప్రజలకు బోధించేవాడే సువార్తకుడు. దేవుని సేవ చేస్తే దేవుడేమి కూడా విడిచిపెట్టడండి. ఆయన ఏదో రూపంగా ఆయన సేవకులను పోషిస్తాడు. దేవుని యొక్క సేవకులను పోషించే భారము, వారి క్షేమాన్ని చూసేవాడు దేవుడే. అంతే తప్ప మనం మనుషుల మీద ఎప్పుడు ఆధారపడకూడదు. మనుషుల మీద ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతే ఆధారపడ్డామో అది సేవే కాదు. దేవుని యొక్క సేవకుడైనటువంటి ఏలియా అక్కడ ఉంటున్న దుర్మార్గుడైనటువంటి అహాబు, జెజబేలుకు వారు ఒక రూల్ పెట్టారు. ఎందుకంటే ఏలియా వారిని సూటుగా మాట్లాడుతున్న వారి తప్పులను చూపిస్తున్నాడు. అది వారికి నచ్చట్లేదు. అందుకని ఏలియాని చంపేయమని జీవో రిలీజ్ అయింది. ఏలియా వారి బారి నుంచి తప్పించుకొని కెరేతు వాగు దగ్గర ఉన్నాడు. మనుషుల మీద ఎవ్వరి మీద ఆధారపడలేదు, దేవుడి వైపే చూశాడు ఏలియా. అలాగని దేవుడు ఏలియాని విడిచిపెట్టాడండి? ఎక్కడ కూడా దేవుడు విడిచిపెట్టినట్లుగా లేదు. ఒకవేళ మనుషులను వాడుకుంటే మనుషులు మరలా వెళ్ళి ఏదో రూపాన్న ఏలియా ఫలానా చోట ఉన్నాడని చెప్పేస్తారేమోనని. ఎందుకంటే మనుషుల యొక్క ఆ స్వభావం అలాంటిది కదా, మనసులో ఉన్న దాచుకోరు కదా, వెంటనే డెలిబరేట్ చేస్తారు. కనుక ఇది మంచిది కాదు అని ఏం చేశాడంటే, దేవుడు కాకులను వాడుకున్నాడు. నా సేవకుని నిమిత్తంగా కాకులతో ఆహారం పంపించమని. కాకులు చెప్పలేవు కదా, కాకులను వాడుకుని దేవుడు ఎంతగానో దేవుని యొక్క సేవకుని పోషించాడు. ఇది మనకి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనపడతాయి. దేవుని కొరకు మనం హృదయపూర్వకముగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికి సువార్త చేసేవారుగా ఉంటే ఖచ్చితంగా వారి కుటుంబాలను దేవుడు ఏమి కూడా విడిచిపెట్టడు. సేవకుడు మనుషుల మీద ఆధారపడి సేవ చేస్తే ఎలా ఉంటుందంటే, లాభార్జన కొరకు సేవ చేస్తే ఎలా ఉంటుందంటే, పేరు కొరకు సువార్తను ప్రారంభిస్తే ఎలా ఉంటుందంటే, పేరు రావాలి, ప్రఖ్యాతలు రావాలి అని సువార్తను చేస్తే ఏమవుతుందంటే, స్కెవా కుమారులకు ఏర్పడిన పరిస్థితి వస్తుంది. అపోస్తల కార్యంలో మనకు ఉంటుంది 19వ అధ్యాయంలో ఈ యొక్క స్కెవా కుమారుల విషయాలు మనకు 14వ వచనం నుంచి ఉంటాయి. యూదుడైన స్కెవా అనే ఒక ప్రధాన యాజకుడికి 7 కుమారులు ఉన్నారట. ఈ 7 కుమారులు ఉన్నారు. అక్కడ అపోస్తలుడైన పౌలుని దేవుడు వాడుకుంటున్నాడు ఆయా ప్రాంతాల్లో. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే క్రీస్తును రుచి చూశాడో మరలా ఎన్నడూ కూడా వెనుకకు తిరగకుండా క్రీస్తు కొరకు సేవ ప్రారంభిస్తూ అన్యుల మధ్య సువార్తను ప్రకటించుకుంటూ శ్రమలు శోధనలు చూస్తూ దేవుని యొక్క రాజ్యాన్ని ఆ నీతి కొరకు ఆయన ప్రాకులాడుతుండగా
పౌలు యొక్క పక్షముగా దేవుడుండి పౌలు ఏం చేసినప్పటికీ కూడా దేవుడే కార్యాలు చేస్తున్నాడు. దురాత్మలను, అద్భుతాలను, ఆ సమస్తం అన్నిటి మీద విడుదల అనుగ్రహిస్తుండగా అనేకులు మరి ఆ పౌలు యొద్దకు వెళ్ళి వస్తూ ఉంటున్నారు. పౌలుకి ప్రజాదరణ ఎక్కువైపోతుంది. ఇది చూశారు స్కెవా కుమారులు. ఇంతకీ అతనికి అంత పెద్ద పేరు అయిపోతుంది. మా డాడీ చూస్తే ప్రధాన యాజకుడు, మా దగ్గరికి ఎవరు రావట్లేదని వారి యొక్క హృదయంలో అనుకొని ఇంతకీ పౌలు ఏం చేస్తున్నాడని చూస్తే, ఏమి మాట మాట్లాడుతున్నాడు, ఎలా చేస్తున్నాడని చూస్తే ఆయన యేసు నామమును ఉచ్చటన చేస్తున్నాడు అంతే. ఓహో ఇంతే కదని, చాలా ఈజీ కదని వీరు కూడా ఒక దురాత్మ పట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసు నామములో బయటకు పొమ్మని గద్దించగా ఆ వ్యక్తులు ఉంటున్న దెయ్యం మాట్లాడుతుంది. ఏమనంటే, మాకు యేసు ఎవరో తెలుసు, యేసు నామమును ఉచ్చటన చేస్తున్నటువంటి పౌలు ఎవరో మాకు తెలుసు, ఇంతకీ మీరెవరో అని అక్కడ వారు ఆ దురాత్మ ఇద్దరిని లొంగ తీసుకుండగా మిగిలిన వారు మరి ఆ దిగంబరులే పారిపోయారట. చూసారా, లాభార్జనకు చేస్తే దేవుని సేవ అది సేవ కాదు. లాభార్జనకు ఎప్పుడు కూడా మనం సేవ చేయకూడదు. దేవుని నామమును, దేవుని సేవను మనం లాభార్జన చేస్తే దేవుడు వారిని అంగీకరించడు. వారిని ఏమంటున్నాడంటే, దేవుడు సత్యహీనులు, చెడిపోయిన మనసు గలవారని. మనం దేవుని యొక్క సేవను ఎలా చేయాలంటే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ రాయబడి ఉన్నది. మనం ఇష్టపూర్వకంగా దేవుని సేవ చేయాలి తప్ప అక్కడికి వెళ్తే మనకి ఏదో వచ్చేస్తుంది, అక్కడికి వెళ్తే మనకి ఇది రావాలి, ఇది కావాలి, అది కోరదామని మనం ఎప్పుడైతే సేవ చేసామా అది సేవే కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సేవను మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని సేవకులైనటువంటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందాక పౌలు భక్తులు చెప్పినట్లుగా ఏమన్నాడు, నేను సువార్తను ఉచితంగా ప్రకటించుటే నా జీతం అన్నాడు. అట్లా మనం ఉచితంగా మనం పొందుకున్నాం దేవుని యొద్ద నుంచి. ఆయన వాడుకుంటున్నాడు, ఆయన ఏర్పరచుకున్నాడు కనుక మనం కూడా ఉచితంగానే సువార్తను ప్రకటించాలి తప్ప మనం ఎప్పుడు కూడా లాభము కొరకు, డబ్బు కొరకు సువార్తను ప్రకటిస్తే ఆ సేవ సేవగా ఉండదు, ఆ భక్తి భక్తిగా ఉండదు. ఆ సేవకుడు చెడిపోయిన మనసు గలవాడుగా ఉంటున్నాడని దేవుని యొక్క లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. కనుక మనం హృదయపూర్వకంగా దేవుని సేవను, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎదుర్కొంటూ మనం వెళ్ళిపోవాలి తప్ప ఎక్కడ కూడా రూపాయి డబ్బుల కొరకు మనం ఎప్పుడైనా వెళ్ళి చేయి చాపామా అది సేవకుడి యొక్క లక్షణం కాదు. ఖచ్చితంగా నువ్వు హృదయపూర్వకంగా దేవుని సేవ చేయి. దేవుడు మాత్రం ఖచ్చితంగా విడిచిపెట్టడు. ఆయన ఏదో రూపాన ఆయన పోషించేవాడుగా అనుకున్నాడు.